క్యాప్చర్ అనేటువంటి అంశాన్ని ధ్యానం చేశాము. This week we will study another event that is prophesied in the Bible. ఇప్పుడు మరొక సంఘటన బైబిల్లో ముందుగానే మరి ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి మరొక సంఘటన గురించి మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. It is about a person, a world leader who will emerge in the end days. ఆయన మరి ఈ యొక్క అంత్య దినాల్లో రాబోయేటువంటి ప్రపంచ అధినేతగా మరి పిలువబడేటువంటి ఒక నాయకుడుగా ఉండబోయేటువంటి వ్యక్తి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. You may have heard about the Antichrist. ఈ క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తి గురించి మీరు వినే ఉంటారు. Antichrist means one who stands against Christ. క్రీస్తు విరోధి అంటే క్రీస్తుకు వ్యతిరేకంగా నిలబడే ఒక వ్యక్తి అని అర్థం. He is the one who opposes God, opposes Christ. క్రీస్తుని ఎదిరించి లేకపోతే క్రీస్తుకి ఎదురుగా నిలబడేటువంటి ఒక వ్యక్తి. He will be a world leader who is anti-God and anti-Christian. ఈయన మరి ప్రపంచ నాయకుడుగా ఉంటూ క్రైస్తవులకి దేవునికి కూడా వ్యతిరేకంగా నిలబడేటువంటి ఒక వ్యక్తి. There are many prophecies about the emergence of this world leader in the Old Testament and also in the New Testament. We have many prophecies. మనకి పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో ఈ యొక్క నాయకుడు గురించినటువంటి అనేక ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. The main passages are in the Old Testament. We have references to him in the book of Daniel. మనకి పాత నిబంధనలో ఈ యొక్క అంత్యక్రీస్తు గురించి క్రీస్తు విరోధి గురించి ఉన్నటువంటి వచనాలు దానియేలు గ్రంథంలో ఉంటాయి. పాత నిబంధన గ్రంథంలో in the New Testament we have a prophecy about him in 2 Thessalonians chapter 2. కొత్త నిబంధన గ్రంథంలో మరి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఆ ప్రవచనాలు ఉన్నవి. And we have many references to him in the book of Revelation. అదే విధంగా మరి ప్రకటన గ్రంథంలో చాలా వాక్య భాగాలు మరి ప్రవచనాత్మకంగా రాయబడి ఉన్నాయి. And in the letter of John, మరి యోహాను పత్రికలో కూడా రాయబడి ఉన్నవి. So in this 1 hour we will not be able to read all the passages, or we will not be able to consider all the things which are told about the Antichrist. కాబట్టి ఈ కొద్ది సమయంలో గంటలో మనము మరి ఆయన గురించి రాయబడిన అంశాలన్నిటి గురించి ధ్యానం చేయడానికి మనకి కుదరకపోవచ్చు. Only some important observations we will be able to make in this 1 hour. కాబట్టి ఈ రోజు ఈ క్లాస్ లో మనము మరి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అబ్జర్వేషన్స్ ని మనం పరిగణలోకి తీసుకుందాం. Let us consider the names used for him in the Bible. మొదటిగా చూస్తే అతని గురించి మరి ఏ పేర్లు ఇవ్వబడ్డాయో దాని గురించి మనం చూద్దాం. The word Antichrist comes only in the letter of John. ఈ క్రీస్తు విరోధి అనేటువంటి పదము యోహాను పత్రికలోనే మనం చూస్తాం. In 1 John chapter 2 verse 18 we can see that. మొదటి యోహాను 2వ అధ్యాయము 18వ వచనంలో మనం ఆ యొక్క మాటను చూస్తాము. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా, ఇప్పుడు అనేకమైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. Okay, so there it is said, little children, it is the last hour, and as you have heard that the Antichrist is coming. So the word Antichrist is used there. కాబట్టి ఇక్కడ క్రీస్తు విరోధి అనేటువంటి పదం వాడబడింది. In John's letter chapter 4 verse 3 also we can see that. అదేవిధంగా మొదటి యోహానులోనే 4:3లో కూడా ఆ మాటని మనం చూస్తాం. We read like this,
And every spirit that does not confess that Jesus Christ has come in the flesh is not of God, and this is the spirit of the Antichrist. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది. ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. Then there are other names used for him. In 2 Thessalonians chapter 2, there are 3 names used for him. అదేవిధంగా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 3 పేర్లతో పిలువబడ్డాడు, లేదా 3 పేర్లతో పరిగణించబడ్డాయి 2వ అధ్యాయంలో. In chapter 2, verse 3, we see that the man of sin and the son of perdition. Chapter 2, verse 3. 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఆ నాశన పుత్రుడు అనే పదము, పాప పురుషుడు అనే పదం మనకి కనిపిస్తూ ఉంటది. See, the Antichrist is called the man of sin and also the son of perdition. ఇక్కడ పాప పురుషుడు, అదేవిధంగా నాశన పాత్రుడు అనే 2 పదాలు మరి క్రీస్తు విరోధి గురించి రాయబడడం చూస్తున్నాం. And another name used is the lawless one. Verse 9, you can see the coming of the lawless one is according to the working of Satan. Verse 9. Yeah. The coming of the lawless one is according to the working of Satan. With ధర్మ విరోధి 8వ వచనంలో ఉంది తెలుగులో ఇట్ ఇస్ 8. 8 ధర్మ విరోధి బయలుపరచబడినప్పుడు ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేతవాన్ని సంహరించి. So in this chapter he is called as the man of sin, then the son of perdition, and the lawless one. మనకి 2వ అధ్యాయంలోనే 3 పేర్లు కనిపిస్తున్నాయి. పాప పురుషుడని, నాశన పాత్రుడని, అదేవిధంగా ధర్మ విరోధి అని. In the book of Daniel, there are 2 names used for him. దానియేలు గ్రంథంలో 2 పేర్లు మరి క్రీస్తు విరోధికి, యాంటిక్రైస్ట్ కి ఇవ్వబడ్డాయి. One is the king. There is a prophecy about the coming of a king. So the word king is used for him. ఒకటి రాజు అని ఇవ్వబడింది. రాబోయేటువంటి రాజుగా పిలువబడ్డాడు. In Daniel chapter 8, 8వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో verse 23 to 25, when we read, we can see that. 22 నుంచి మనం చూస్తే మనకి ఆ విషయం అర్థమవుతుంది. Verse 23 and 24, will you read, brother? అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు గాని వారు అతనికున్న బలము గల వారిగా ఉండరు. వారి ప్రభుత్వము యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి ఎగుచుండగా క్రూర ముఖము గలవాడును, యుక్తి గలవాడునై ఉండి ఉపాయములు తెలుసుకును ఒక రాజు పుట్టును. Okay. So he is mentioned as a king who will rise. ఇలా యుక్తి గల ఒక రాజు పుట్టును అది చూస్తున్నాం మనం. In Daniel chapter 9, verse 26, he is referred to as the prince to come. The prince who is to come. తర్వాత దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 26వ వచనంలో రాబోయేటువంటి రాకుమారుడుగా మనం చూస్తున్నాం. Okay, then there is one more name used for this Antichrist, that is in the book of Revelation. The book of Revelation speaks of him as the beast. మనకి ప్రకటన గ్రంథంలో ఇతని గురించి ప్రస్తావించినప్పుడు ఒక మృగము లాగా ప్రస్తావించడం చూస్తున్నాం. మృగము. In Revelation chapter 13, verse 1,
we can see there are many other references. Just read 13:1. ఆ 13:1 మనం చూద్దాము. చాలా వాక్య భాగాలు ఉన్నాయి కానీ మనం మచ్చుకు ఒకటి చూద్దాము. 13:1 చూస్తే, మరి 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చుట చూచితిని. Okay, in that chapter 13 is an important chapter in this regard, and we can see many things about the Antichrist. ఈ 13వ అధ్యాయంలో మరి ఈ అంత్యక్రీస్తు విరోధి గురించి అనేక వచన భాగాలు మనం చూస్తాం. So many names are used to refer to him: the man of sin, the lawless one, the son of perdition, the beast, the prince to come, the king. All these are different names used for Antichrist. కాబట్టి క్రీస్తు విరోధికి చాలా పేర్లు మనం చూస్తున్నాం. యోహాను పత్రికలో క్రీస్తు విరోధి అని చూసాము, తర్వాత ధర్మ విరోధి, నాశన పుత్రుడు, ఆ తర్వాత పాప పురుషుడు అని చూస్తున్నాము. దానియేలు గ్రంథంలో చూస్తేనేమో రాజు, రాబోయేటువంటి రాజుగా అంటే రాజకుమారుడిగా చూస్తున్నాము. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో మృగముగా కూడా మనం ఇన్ని పేర్లతో మనం చూస్తున్నాం. So from all these names, what we can understand about him? ఈ పేర్లన్నిటిని బట్టి మనకి మరి అతని గురించి ఏమర్థం అవుతుందంటే, he is a literal global leader. He's a literal world leader. ఈయన తప్పకుండా మరి ప్రపంచానికే ఒక గొప్ప నాయకుడిగా మనం చూస్తున్నాం. ప్రపంచం అంతటిని పరిపాలించే నాయకుడిగా. He will be so powerful, he will be so wicked, and he will be against God. ఆయన మరి చాలా దుర్మార్గుడిగా ఉంటున్నాడు, చాలా శక్తివంతుడిగా ఉంటున్నాడు. అదేవిధంగా దేవునికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తిగా మనకి కనిపిస్తున్నాడు. He will rise to power in the end days, and the whole world will come under his dominion. ఆయన అంత్య దినములో రాబోయేటువంటి యుక్తి గల ఒక రాజు, ఆయన యొక్క ఆధిపత్యం కిందకి సర్వలోకం కూడా రాబోతుంది. Okay, let us further see what all things are happening with his coming, or what all things he will be doing. ఇతడు చేయబోయే కార్యాలు, తర్వాత జరిగేటువంటి అంశాలు ఏంటో కూడా మనం చూద్దాం. In 2 Thessalonians chapter 2, it is said that his coming will be with great deception. 2వ తెస్సలోనికీ పత్రికలో చూస్తే ఆయన రాక మరి ఎంతో మోసంతో కూడి ఉంటుంది అని రాయబడడం జరిగింది. Chapter 2 verse 9 to 12, let's read. 9 నుంచి 12 వరకు, 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 9 నుంచి 12 వరకు చూస్తే, నశించున్న తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానా విధములైన సూచక క్రియలతోను, మహత్కార్యములతోను, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసముచ్చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. So his coming will be according to the working of Satan with all power, signs and lying wonders. వీడి పని అంతా కూడా సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉంటుంది. So there will be so many signs and wonders taking place. మరి ఈయన ప్రత్యక్షమయ్యే ముందు ఎన్నో మహత్కార్యములు, సూచక్రియలు జరిగేటువంటి అవకాశం ఉంది, జరుగుతాయి. There will be great satanic deceptions. ఎంతో మరి సాతాను వాడు మోసకరమైనటువంటి విషయాలు ఎన్నో జరుగుతాయి. The Antichrist will be empowered by Satan, and he will be having all the power to work miracles. ఈ క్రీస్తు విరోధి మరి సాతాను చేతిలో బలంగా వాడబడట చేత మరి అనేక అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, మోసం చేసేటువంటి ఆ శక్తిని కలిగి ఉంటాడు.
And in the book of Revelation, chapter 13, we can see another beast who is recognized as a false prophet who will be assisting the Antichrist. మనము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక అబద్ధపు ప్రవక్తను మనం చూస్తున్నాము. ఈ అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధికి మరి సహాయకుడిగా ఉంటున్నాడు. The false prophet will be working miracles, and by his miracles he will be deceiving people, and he will be leading them to worship the Antichrist. కాబట్టి ఈ అబద్ధమైనటువంటి మహత్కార్యాలు, ఈ మోసం చేసేటువంటి శక్తితోటి క్రీస్తు విరోధిని ఆరాధించాలి అన్నట్లుగా ప్రజలను మోసం చేస్తూ ఉంటాడు. భూనివాసుని మోసస్తూ ఉంటున్నాడు. In Revelation chapter 13, verse 11 to 14, if you read, you can see that. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయం maybe just verse 14 you read, verse 14. 11 నుంచి 12 వరకు 13 వరకు ఉన్నవి. 14వ వచనం ఒకసారి చూద్దాము. కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచనల వలన భూనివాసులను మోసపుస్తున్నది. So this will be a special feature of the end times, that the satanic deceptions will increase. There will be false prophets coming. There will be many signs and wonders taking place. People will be deceived by this. కాబట్టి అంత్య దినాల్లో మరి అబద్ధ ప్రవక్త ద్వారా అనేకమైనటువంటి తప్పుడు బోధలు రావడం, సాతాను ద్వారా మోసపోయేటువంటి ప్రమాదంలోకి పడిపోవటం, భూనివాసులందరూ కూడా మోసపోయేటువంటి ఆ ప్రమాదం ఉంది. Actually, in Matthew chapter 24, verse 23, Jesus predicted that the deception will be so rampant that even the elect would be, if possible, they will try to deceive even the elect people. మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు ముందుగానే హెచ్చరించాడు. మరి అనేకమైనటువంటి అబద్ధ బోధలు, అబద్ధ మోసగుచ్చేటువంటి పరిస్థితులు రావడం బట్టి ఏర్పరచబడిన వారు సైతము మోసపోయేటువంటి అవకాశం ఉంది అని ప్రభువారే అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనబరిచెదరు. So that with the great signs and wonders to deceive, if possible, even the elect people. ఏర్పరచబడిన వారు సైతము మోసపరిచే విధంగా గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు కనబరుస్తూ ఉన్నారు. Antichrist as a person has not risen so far, but the spirit of Antichrist is already at work. అంటే మరి క్రీస్తు విరోధి ఒక వ్యక్తి, ఆయన ఇంకా బయలుపరచబడలేదు, కానీ దానికి సంబంధించినటువంటి ఆ యొక్క పరిస్థితులు మాత్రం కొనసాగుతూ, ఆ యొక్క ఆత్మ కలిగే కార్యాలు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికీ. So the increase of deceptions and miracles and signs and wonders and people being driven to such people and deceived are exactly these things taking place. కాబట్టి మనం ఈ రోజుల్లో గమనిస్తే మరి ఈ యొక్క అబద్ధ బోధలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేయటం, ఈ అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాల వెంట ప్రజలు కూడా పరిగెత్తడం అనేది ఒక గుర్తుగా మనకు అర్థమవుతూ ఉంది. Who are the people that will be deceived? ఎవరు ఇక్కడ మోసపోయేటువంటి వ్యక్తులు? In 2 Thessalonians chapter 2, verse 10 says, because they did not receive the love of the truth, that they might be saved, and for this reason God will send them strong delusion, that they should believe the lie. That they all may be condemned. Yeah, verse 10 to 12, please read. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి మనకి అర్థమవుతుంది.
దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనబరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరిను శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. See, the people who do not love the truth, ఎవరైతే మరి సత్యంని నమ్మరో లేకపోతే సత్యంని ప్రేమించరో, they did not love the truth that they might be saved. That means that when the gospel is preached, these people don't listen to the gospel, they don't obey the truth, they don't believe in Jesus, they neglect the truth. అంటే వీళ్ళు మరి దేవుని యొక్క సత్య సువార్త మరి ప్రకటించబడినప్పుడు, ప్రేమతో ప్రకటించబడినప్పుడు దాన్ని వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు దాన్ని అంగీకరించలేదు, దాన్ని ఇంకా పూర్తిగా తృణీకరించడం జరిగింది. So such people will definitely be deceived by the devil. కాబట్టి ఇలాంటి వారు తప్పకుండా ఈ యొక్క అపవాది లేకపోతే సాతాను యొక్క మోసములో పడిపోతారు. When the truth is preached, they are not ready to accept the truth. సత్యము ప్రకటించబడినప్పుడు సత్యాన్ని వాళ్ళు అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. God gives them a lot of time to repent and to believe in Jesus and to be saved. వాళ్ళు రక్షించబడటానికి మరి ప్రభువు ఎంతో అవకాశాన్ని, సమయాన్ని, పరిస్థితులను కూడా ప్రభువు అనుకూలంగా మార్చాడు. But they don't care for the truth of God. అయితే వాళ్ళు దేవుని యొక్క సత్య విషయంపై పట్ల వారికి ఎలాంటి స్పందన లేదు, పట్టించుకోవట్లేదు. What's going to happen? What's going to అప్పుడు happen? ఏం జరుగుతుంది మరి అలాంటప్పుడు? They will definitely believe the lie of the devil. కాబట్టి మరి దేవుని సత్యాన్ని వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి సాతాను యొక్క అసత్యాన్ని వాళ్ళు నమ్మి మోసపోతారు. As a judgment, as a punishment on them, God himself will send a delusion on them that they will believe the lie of the devil. కాబట్టి వీళ్ళు సత్యాన్ని నమ్మలేదు కాబట్టి దేవుని యొక్క శిక్ష వారి మీదకి ఎలా వస్తుందంటే సాతాను యొక్క మోసాన్ని నమ్మేటువంటి ఒక చీకటిలోనికి వాళ్ళని దేవుడు పంపుతున్నాడు. So here we can see one great practical importance of studying true doctrine. కాబట్టి ఇక్కడ మనకి సత్య సువార్త లేకపోతే సరైన బోధని మనము అనుసరించాలి, వినాలి, స్టడీ చేయాలి, ధ్యానించాలనేటువంటి సత్యం మనకి ఇక్కడ అర్థమవుతుంది. We are living in the end days. మనము ఎంత దినాల్లో ఉంటున్నాం? And the satanic deceptions will only increase day by day. రోజు రోజుకి మరి సాతాను యొక్క మోసం అనేది పెరిగిపోతా ఉంది. If we don't study the Bible, if we don't understand the biblical truths, if we don't believe the gospel, if we are not saved, if we do not hold a sound doctrine, then there is every possibility that we will be deceived by the devil. కాబట్టి అంత దినాల్లో మనం ఉంటున్నాము, సాతాను యొక్క మోసాలు పెరిగిపోతా ఉన్నాయి. మనం గనక వాక్యాన్ని సరిగా చదవకపోతే గనక, సత్యాన్ని మనం పట్టుకోకపోతే, రక్షించబడకపోతే, లేకపోతే సత్యానికి మనం చెవి యొక్కకపోతే మరి సాతాను యొక్క మోసంలో పడిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. The people who run after miracles and signs, there is a special character for them. They don't love the Bible. They don't take time to read or to study. They are not interested in a serious study and all. But they just run where there is a sign or miracle, they will go. And such people will be easily deceived. చూడండి, ఎవరైతే మరి ఈ స్వస్థతలు, అద్భుతాలు, సూచనలు వెంట పరిగెడతారో వారికి ఒక లక్షణం ఉందన్నమాట. ఏంటి ఆ లక్షణం అంటే వాళ్ళు బైబిల్ని ఓపెన్ చేసి చదవరు, బైబిల్లో ఉన్న విషయాల్ని గ్రహించరు. వాళ్ళకి బైబిల్తో పని లేదు. వాళ్ళు ఏ కాడకి ఎక్కడ స్వస్థతలు ఉన్నాయి, ఎక్కడ అద్భుతాలు ఉన్నాయి, ఎక్కడ గొప్ప గొప్ప మాత్కార్యాలు ఉన్నాయి, అక్కడ పరిగెడుతూనే ఉంటారు. అలా పరిగెడుతూ మోసపోతూనే ఉంటారు. Okay, next what we can understand about him is he will rise to world power and he will be controlling the world economy. తర్వాత మనం గమనించేది ఏంటంటే ఇతని గురించిన రెండవ సత్యం ఏంటంటే
ఇతడు ప్రపంచ నాయకుడిగా ఎదగటం మాత్రమే కాదు, ప్రపంచం యొక్క ఆ యొక్క ఎకానమీని లేకపోతే ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నిటినీ అతను కంట్రోల్ చేయగలుగుతాడు. Already in the book of Daniel, chapter 8, we read that he is a king who is going to rise. మనం దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఆల్రెడీ చదివాము. ఆయన ఒక రాజుగా రాబోతున్నాడు. చాలా యుక్తి కలిగిన రాజు, ఏలబోయేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. And the power and authority will be given to him. ఆయనకి అధికారము మరి అన్ని కూడా ఇవ్వబడుతున్నాయి. Just take Revelation chapter 13. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఒకసారి మనం తీస్తే కనుక verse 7 we can read. 7వ వచనాన్ని నేను ఒకసారి చదువుతున్నాను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడును. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడును. See, authority was given him over every tribe, tongue and nation. కాబట్టి ప్రతి భాష మాట్లాడే వాళ్ళ మీద, ప్రతి జనము మీద, ప్రతి తెగ మీద కూడా మరి ఏలటానికి అధికారం అతనికి ఇవ్వబడుతుంది. And same chapter, verse 16 to 18. He causes all, both small and great, rich and poor, free and slave, to receive a mark on their right hand or on their foreheads, and that no one may buy or sell except one who has the mark or the name of the beast or the number of his name. Here is wisdom. Let him who has understanding calculate the number of the beast, for it is the number of a man. His number is 666. మనం 16వ వచనం నుంచి 13వ అధ్యాయం 16వ వచనం నుంచి ప్రకటన గ్రంథంలో చదివితే గనక, కాగా కొద్దివారు గొప్పవారు, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిట సంఖ్య గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనిషిని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలదు. So he rises to power, he becomes a world ruler. ఆయనకి అధికారం ఇవ్వబడుతుంది. మరి అతడు ప్రపంచానికే గొప్ప నాయకుడిగా, ప్రపంచాన్ని ఏలేటువంటి ఒక వ్యక్తిగా తయారు కాబోతున్నాడు. And he is going to control the whole world economy. కాబట్టి ప్రపంచ మరి ఆ డబ్బునంతా కూడా, ఆర్థిక పరమైన విషయాలన్నీ కూడా అతను తన స్వాధీనంలో ఉంచుకోబోతున్నాడు. So no one may buy or sell except one who has the mark of the beast. To buy and sell means any transaction, any financial or economic transaction will not be possible without receiving his mark. అంటే మరి ఆయన యొక్క ముద్ర ఎవరైతే వేయించుకోరో వారు ఎలాంటి క్రయ విక్రయాలు చేయటానికంటే అమ్మాలన్నా కొనాలన్నా కూడా సాధ్యము కాదు. ఆయన ముద్ర వేయించుకుంటేనే సాధ్యం అవుతుంది. And the mark on their right hand or on their foreheads. ఆ యొక్క ముద్ర ఎక్కడ ఉంటుందంటే ఆ కుడి చేతి మీదైనను లేదా నొసటి యందైనను ఉంటుంది. What exactly this mark will be like, I don't know. ఈ యొక్క ముద్ర ఏ విధంగా ఉంటుందనేది నాకు తెలియదు. There are people who are much interested in these things and they make many guesses and assumptions and all. I don't have any ideas. I don't want to make any such guess and all. దీనికి సంబంధించి మరి ఆసక్తి కలిగిన వాళ్ళు చాలా రకాలుగా మరి ఇది అది ఇదై ఉంటది, ఇదై ఉంటదని చాలా ఊహాజనితమైనటువంటి అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. నేనైతే అలా చెప్పదలుచుకోవట్లేదు. Anyway, everybody knows that by today's technology it is possible. ఏదేమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి మరి టెక్నాలజీని, సాంకేతికత్వాన్ని మనం గమనిస్తే ఇది సాధ్యమే అని అర్థమవుతుంది. And it has been reported that there are some experiments, and maybe already in some places they tried that to implant
microchips in right hand or on the forehead, and they say that these two places are the best place to implant that. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి అనేక ప్రయోగాలు, అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి కొంతమంది అంటే వేరే కారణాల కోసమని కొన్ని ప్రయత్నాల్లో భాగంగా మరి కొన్ని మైక్రో చిప్స్ ని మరి పెట్టడం జరుగుతుంది. చేతిలో, కుడి చేతిలో గాని లేకపోతే నుదుటి మీద గాని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 ప్రాంతాలనేవి చాలా ఈ మైక్రో చిప్స్ పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంటున్నవి. సరైనటువంటి ప్లేస్‌లని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. So either the mark or the name of the beast or the number of his name. అంటే ఆ యొక్క మృగం యొక్క పేరు గాని లేకపోతే ఆ యొక్క మృగం యొక్క నంబర్ గాని సంఖ్య గాని ఉంటుంది. And in verse 18 it is said his number is 666. 666. 18వ వచనంలో చూస్తే మరి ఆ మృగం యొక్క సంఖ్య 666గా ఉంటుంది. So that is the number of the Antichrist. ఈ యొక్క 666 ముద్ర మరి క్రీస్తు విరోధి యొక్క నంబర్. Some commentators have told their opinion that this 666 is in the Bible 7 is the complete number, 7 is the complete number. And బైబిల్ పండిత్ okay. బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే మరి 666 ముద్రకు సంబంధించి వాళ్ళు మరి 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. But 6 is one less than perfection. అంటే 6 అనేది మరి సంపూర్ణతకి 1 తక్కువగా ఉంటుంది. And the Antichrist with all his power and authority does not come to perfection. He is still below perfection. అంటే ఈ క్రీస్తు విరోధి అనేవాడు మరి తనకున్న శక్తి, తనకున్న జ్ఞానము, తనకున్న అధికారాన్ని బట్టి అంటే సంపూర్ణుడుగా కనిపిస్తాడు కానీ సంపూర్ణుడు కాడు, సంపూర్ణతకి ఇంకా తక్కువైన వాడే అని అర్థం అవుతుంది. Okay, so what we said is that he is coming to world, he is rising to world power and he is going to control the whole world economy. కాబట్టి మనకి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఈ క్రీస్తు విరోధి అనేవాడు లేపబడబోతా ఉన్నాడు. ప్రపంచ అధినేతగా ప్రపంచాన్ని ఏలేటువంటి ఒక రాజుగా రాబోతున్నాడు. అదే అంత మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి క్రయ విక్రయాలన్నిటినీ కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నిటినీ కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. So next thing is that when he has gained such political power, he will claim to be God and he will force the people to worship him. తర్వాత మరి ఈ వ్యక్తి ఎప్పుడైతే మరి రాజకీయంగా ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతున్నాడు, ప్రపంచాన్ని ఏలే నాయకుడిగా ఎదుగుతున్నాడు, తర్వాత ఇతను నేనే దేవుణ్ణి అని తను తాను దేవుడిగా కనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. Yeah, in 2 Thessalonians chapter 2 verse 3 and 4 we can see. అది 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మనం ఆ విషయాన్ని చూస్తూ ఉన్నాం. In verse 4, who opposes and exalts himself above all that is called God or that is worshipped, so that he sits as God in the temple of God, showing himself that he is God. 4వ వచనంలో చూస్తే ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడిని తను కనబరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండు గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. He will speak blasphemies against God. ఈయన దేవుణ్ణి దూషిస్తాం మనం చూస్తున్నాం. దేవుడి వ్యతిరేకంగా మాట్లాడతాడు, దేవుని దూషిస్తాడు. And he will profane the temple of God.
తర్వాత దేవుని ఆలయములో కూర్చోవటానికి ప్రయత్నం చేస్తాడు. In actually in Matthew chapter 24, Jesus says that uh, the abomination predicted by Daniel, that is about this, he Matthew chapter 24 verse 15 onwards. మనము మత్తయి సువార్త 24లో యేసు ప్రభువారు ముందుగానే చెప్తాడన్నమాట. మరి నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, అంటే మరి దానియేలు గ్రంథంలో చెప్పబడిన, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. So the abomination of desolation, standing in the holy place. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబడడం. So maybe in Revelation we have a detail of that. Revelation chapter 13 verse 15 and 16. మనకి ఈ విషయాల గురించిన వివరణ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15, 16లో మనకి కొంచెం కనిపిస్తుంది. Sorry, and not 15 and 16, brother. In verse 5 and 6, you can see about his speaking great things and blasphemies against God. Verse 5 and 6. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5, 6 వచనాలు మనం చూస్తే, డంబపు మాటలను దేవదోషులను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడను, మరియు 42 నెలలు తన కార్యము జరప అధికారము దానికి ఏర్పాటాయను. గనుక దేవుణ్ణి దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసమును దూషించుటకును అది తన నోరు తెరిచెను. And also in verse 12, he exercises all the authority of the first beast in his presence and causes the earth and those who dwell in it to worship the first beast. That means the false prophet is causing people to worship the Antichrist. తర్వాత 12వ వచనం చూస్తే, ఆ మొదటి క్రూర మృగమునకు ఉన్న అధికారపు శాస్త్రాన్ని దాని ఎదుట చేయుచున్నది, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమిలో దానిలో నివసించే వారు నమస్కారం చేయనట్లు అది బలవంతం. అంటే అబద్ధ ప్రవక్త ఎవరైతే ఉంటారో ఆయన ఈ క్రీస్తు విరోధిని ఆరాధించాలని, క్రీస్తు విరోధికి నమస్కారం చేయాలని మనకున్న శక్తిని ఉపయోగించి ప్రజల్ని మోసం చేస్తూ ఉంటుంది. So an image or a statue of the Antichrist will be made, that is in verse 14 and 15, and maybe that statue will be placed in the temple. అంటే మరి ఈ 14, 15 వచనాలు మనం చూస్తే ఒక పెద్ద ప్రతిమ, మృగం యొక్క పెద్ద ప్రతిమ చేయబడ్డం, అది టెంపుల్లో పెట్టబడ్డం మనం చూస్తున్నాం. And the people are going to worship. ప్రజలు మరి ఆ ప్రతిమకి నమస్కారం చేయడానికి, పూజించడానికి ప్రజలు వెళ్తూ ఉంటారు. So he claims to be God. The Antichrist, he claims to be God, and he places himself as God, and he forces people to worship him. కాబట్టి క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే తను తాను దేవునిగా చెప్పుకుంటాడు, దేవుని స్థానంలో కూర్చుంటాడు, ఇంకా ప్రజలని మరి తను దేవుడిగా ఆరాధించాలని ప్రజల్ని బలవంతం చేసి మోసం చేస్తూ బలవంతం చేస్తూ ఉంటాడు. Actually, all these things are taking place. His rule will be in the 7 years. Actually, that is another part of the prophecy which we have to consider. It will be 7-year period, and in the 7 years, first half, the first 3.5 years, he will rise to power, and by the second 3.5 years, he will place himself as God, and he will profane the temple. కాబట్టి ఇవన్నీ కూడా 7 సంవత్సరాల కాలంలో జరిగేటువంటి సంగతులు, అవన్నీ కూడా మరొక ప్రవచనంలో రాయబడి ఉన్నాయి. వాటిని మనం ప్రత్యేకంగా మళ్ళీ గమనించవచ్చు. అయితే ఈ 7 సంవత్సరాల్లో మొదటి 3.5 సంవత్సర కాలంలో అతడు ఒక రాజుగా బలపడుతూ ఉంటాడు. తర్వాత 3.5 సంవత్సరాల్లో తాను దేవుడిగా చెప్పుకుంటూ ప్రజల్ని బలవంతం చేస్తూ ఉంటాడు.
in 2 Thessalonians chapter 2, another truth is told about him. That is, verse 6 to 8, it is said that now he is not revealed because there is a restraining force. There is someone who is restraining him. ఇంకొక సత్యం ఏంటంటే మరి 7-8 వచనంలో మనం చూస్తే మరి ఈ ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడుట వరకే అడ్డగించును. అంటే ఎవరో ఈ విరోధిని రానివ్వకుండా అడ్డగిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. So the mystery of lawlessness is already at work. Only he who now restrains will do so until he is taken out of the way. So someone is restraining him. Restraining means preventing him. కాబట్టి ఇక్కడ ఎవరో ఆపుతున్నారు. ఆపే వరకే, అంటే ఆ మధ్యలో ఆపే ఆయన పక్కకి వెళ్ళిపోతే వాడు మరలా బయటకు వచ్చేస్తాడు, అంటే ప్రత్యక్షపరచబడతాడు. కానీ వారికి సంబంధించిన మరము ఆల్రెడీ క్రియ చేస్తుంది, కానీ ఎవరు ఆపుతున్నారు? In verse 6, actually, it is said in the said as a thing. What is restraining? And in verse 7, it is said about a person. He who is now restraining. 6వ వచనం చూస్తే కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలని వారిని అడ్డగించినది ఏదో మీరు ఎరుగుదురు. అంటే ఏదో అడ్డగిస్తుంది, అది మీకు తెలుసు అంటున్నాడు. 7వ వచనంలో అడ్డగించు వాడు అంటే ఒక వ్యక్తి అడ్డగిస్తున్నాడు అన్నట్లుగా మనకి అర్థమవుతుంది. So many Bible scholars think that the person who restrains is the Holy Spirit. కాబట్టి బైబిల్ పండితులు ఏమంటున్నారంటే ఈ క్రీస్తు విరోధిని అడ్డగించేది పరిశుద్ధాత్మ దేవుడు. And the church of Jesus is now here in the world, and the Holy Spirit is in person. He also is present in the world officially, and because the church is here, because the Holy Spirit as the vicar of the church is here, the evil in full sin is not allowed, or it is restrained. కాబట్టి ఇప్పుడు సంఘము, యేసుక్రీస్తు యొక్క సంఘము భూమి మీద ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి అఫీషియల్ గా ఈ భూమి మీద సంఘంతో పాటు ఉంటున్నాడు. కాబట్టి ఈ సంఘము ఎత్తబడే వరకు, లేకపోతే సంఘం యొక్క ఆ టైం అనే కాలం అనేది నిండే వరకు కూడా పరిశుద్ధాత్ముడు ఈ క్రీస్తు విరోధిని రానివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నాడు. So see the importance of church. The church is here because ఈ ముందు సెంటెన్స్ ఒకసారి రిపీట్ చేయండి. వాయిస్ బ్రేక్ అయిపోయింది. ఓకే. సంఘం అనేది భూమి మీద ఉంది. సుబ్బన్న మీరు మ్యూట్లో పెట్టండి. ఆ సంఘము ఎత్తబడే వరకు పరిశుద్ధాత్ముడు మరి అడ్డగిస్తున్నాడు అని చాలా మంది బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అంటే అడ్డగించేది పరిశుద్ధాత్మ దేవుడే తన శక్తితోటి. ఆయన ఇప్పుడు భూమి మీద ఉన్నాడు కాబట్టి అడ్డగిస్తూ ఉన్నాడు. You know, last week we studied about the rapture. In the rapture, what happens? The church is taken by the Lord. మనం గడిచిన వారము సంఘం ఎత్తబడట గురించి మనం విన్నాం కదా. అప్పుడు ఏం జరిగింది? సంఘం అనేది ఎత్తబడింది. So there are many scholars who think that when the church is taken, then the 7-year period will start, and the Antichrist he will rise to power. కాబట్టి చాలా మంది బైబిల్ పండితులు అభిప్రాయపడేది ఏంటంటే మరి సంఘము ఎత్తబడిన తరువాత ఈ 7 ఏండ్ల కాలం అనేది, శ్రమల కాలం అనేది ప్రారంభమవుతుంది. అప్పుడు అంత్యక్రీస్తు అనేవాడు బయలుపరచబడి అధికారంలోకి రావడానికి కుదురుతుందని పండితుల అభిప్రాయం. Okay, there's just 2 more things we will note about the Antichrist, and we will close this class.
ఈ క్రీస్తు విరోధి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకొని మళ్ళా ఈ యొక్క క్లాస్ మనం ముగించుకుందాం. The next one is that he will cause all the world armies to fight against Christ. తర్వాత మనం ఇక్కడ గురించి మనం ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్న సైన్యములన్నీ కూడా లేకపోతే సైనిక బలగాలన్నీ కూడా యేసుక్రీస్తుతో వ్యతిరేకంగా యుద్ధం చేసే విధంగా మన అందరినీ బలవంతం చేయడం ప్రేరేపించడం జరుగుతుంది. So all the world nations, all the armies of the world nations will be gathered together, and he will be fighting against Christ and his army. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి సైనిక శక్తిని అంతా సమకూర్చి మరి దేవునితో అంటే యేసు ప్రభుతో యుద్ధం చేయడానికి, యేసు ప్రభు యొక్క సైన్యంతో యుద్ధం చేయడానికి ముందుకు వస్తాడు. Revelation chapter 19 verse 19. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. Okay, anyway, they will not prevail against Christ and his armies. అయితే ఏదేమైనప్పటికీ కూడా మరి వాడు వారి యొక్క సైన్యము భూరాజులు ఎవరు కూడా క్రీస్తుతో వ్యతిరేకంగా ఎదురుగా నిలబడలేరు. The Lord Jesus will defeat him, and he will be cast into the fire, in the fire burning with brimstone. In verse 21 verse we can read. మనం 20వ వచనంలో చూస్తే, అప్పుడు ఆ మృగమును వాని ఎదుట సూచక్రియ చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకును నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడిన వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణంతోనే వేయబడిరి. Okay, so he will be captured, and with him the false prophet who worked the signs also will be captured, and these two will be thrown alive into the lake of fire. కాబట్టి అబద్ధ ప్రవక్త అదేవిధంగా ఈ క్రూర మృగము అంటే క్రీస్తు విరోధి ఇద్దరు కూడా ఈ అగ్ని గంధకములతో మండే గుండములో ప్రాణంతోనే వేయబడుతున్నారు. So his final destiny, the final destiny of Antichrist will be in the lake of fire. కాబట్టి క్రీస్తు విరోధి యొక్క అంతిమ ప్రయాణం ఎక్కడికంటే ఈ అగ్ని గుండంలో. In 2 Thessalonians chapter 2 also there is a reference, even though no details are given. రెండవ అధ్యాయంలోనే తెస్సలోనిక రెండవ అధ్యాయంలో రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో మనకి కొన్ని వచనాలు ఇవ్వబడ్డాయి, అంటే ఎక్కువ వివరాలు ఇవ్వబడలేదు కానీ Verse 8 says, and then the lawless one will be revealed, whom the Lord will consume with the breath of his mouth and destroy with the brightness of his coming. 8వ వచనంలో మనం చూస్తున్నాం, అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. So the Antichrist, the one who was against Christ, against God, against the Bible, against Christianity, against all that is holy, he will finally be defeated by the Lord Jesus Christ. అయితే క్రీస్తు విరోధి మరి ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడో, క్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్నాడో, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నాడో, అదేవిధంగా సత్యానికి వ్యతిరేకంగా ఉన్నాడో, పవిత్రతకి పరిశుద్ధతకి వ్యతిరేకంగా ఉన్నాడో, మరి ఆ యొక్క వ్యక్తి యొక్క అంతిమ గమ్యం ఎక్కడంటే నిత్య నరకము, అగ్నిగుండము. And he will be judged by God, he will be cast into the lake of fire. ఈ వ్యక్తి మరి ప్రభు చేత తీర్పులోనికి తీర్చబడి అగ్ని గంధకములతో మండే గుండములో వేయబడతా ఉన్నాడు. So these are the main things, the main points which we can observe from the prophecies about the Antichrist. కాబట్టి ఇవన్నీ కూడా క్రీస్తు విరోధి గురించినటువంటి కొన్ని ప్రవచనాత్మకమైనటువంటి భాగాల్లో ముఖ్యమైనటువంటి విషయాలు.
So let us be very careful, dear brothers and sisters. కాబట్టి ప్రియమైనటువంటి సహోదర సహోదరులరా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. Now he is being restrained from coming into power, but the spirit of the Antichrist is already at work. అయితే క్రీస్తు విరోధి బయలుపరచబడకుండా మరి అడ్డగిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. అయితే మరి క్రీస్తు విరోధి ఆత్మ అయితే పనిచేస్తూ ఉంది, ఆ మర్మం పనిచేస్తూ ఉంది. Make sure that you are a saved person. If anybody is not sure that whether you are saved, make sure that you are saved. కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ పొందామన్న నిశ్చయత లేకపోతే గనక దయచేసి మీ యొక్క రక్షణ నిశ్చయము గట్టిగా మీరు నిశ్చయించుకోండి, తెలుసుకోండి. Because it is said that all whose names are not written in the book of the Lamb will worship him, the Antichrist. కాబట్టి మరి గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడలేదో వాళ్ళందరూ కూడా మరి ఈ క్రీస్తు విరోధికి నమస్కారం చేస్తారని రాయబడి ఉంది. So that is in Revelation chapter 13 verse 8. మన ప్రకటన గ్రంథము 13:8లో ఆ మాటను కూడా మనం చూస్తాం. How can we overcome the Antichrist? How can we overcome the deceptions of the devil which are taking place in the world in the end days? కాబట్టి అంత్యకాలంలో మరి ప్రపంచంలో జరిగేటువంటి సంఘటనలు మోసాల నుంచి ఎలా తప్పించబడాలి, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ నుంచి మనం ఎలా బయటపడాలి? You can read that verse 8, Revelation 13 verse 8. ప్రకటన గ్రంథము 13:8లో ఒక మాట మనం చదువుతాం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. Jesus Christ is the Lamb of God who was slain from the foundation of the world. యేసుక్రీస్తు ప్రభువారు మరి జగత్తు పునాది వేయబడక మునిపే మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్లగా ఉన్నాడు. So he is the one who died, who sacrificed himself for our sins. ఆయన మన పాపం నిమిత్తమై పరిహారార్థ బలిని చేసి ఉన్నటువంటి ప్రభు. So now the gospel is being preached. God is giving people opportunity to repent from their sins and to believe in Jesus and to be saved. కాబట్టి ఇప్పుడు రక్షించబడటానికి ప్రభువుని నమ్ముకోవటానికి మరి ఆయన నామం ప్రకటించబడుతుంది, సువార్త ప్రకటించబడుతుంది. ప్రభు అలాంటి అవకాశాన్ని సమయాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. So people should give heed to the gospel. They should repent about their sins and believe in Jesus and be saved. కాబట్టి ప్రజలు ప్రభు వైపు తిరిగి మరి సువార్తను అంగీకరించి సువార్తకి మరి చెవియొగ్గి పాపాలు ఒప్పుకొని ప్రభు యొక్క రక్షణ పొందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. A person who is saved belongs to Jesus Christ. The Holy Spirit indwells him, and he cannot be deceived by the devil. ఎవరైతే మరి పాప క్షమాపణ పొందుకొని ప్రభు యొక్క బిడ్డగా మార్చబడతాడో ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతాడు. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వ్యక్తి ఈ యొక్క అపవాది యొక్క మోసంలో పడిపోడు. Everybody, make sure that you are a saved person. I'm telling because somebody who is not sure is listening to this message. Please make sure this is the time for your salvation. కాబట్టి ఇంకా ఎవరైనా మరి రక్షించబడకపోతే లేకపోతే రక్షణ నిశ్చయత లేకపోతే ఈ యొక్క వాక్యం వింటున్న మీరు తప్పకుండా మీ యొక్క రక్షణ నిశ్చయతని మీరు తెలుసుకోండి. రక్షించబడిన వ్యక్తివా కాదా అన్న విషయాన్ని మీరు నిశ్చయంలోకి తీసుకుని వచ్చి ఒకవేళ రక్షించబడకపోతే రక్షణలోనికి రండి, ప్రభువుని అంగీకరించండి. The second thing is that everybody study the Bible and learn the Bible truths, the true doctrines. When we are clearly knowing the truth, we cannot be deceived. People who do not love the truth or know the truth will be easily deceived by the devil. రెండవది ఏంటంటే మరి రక్షించబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా బైబిల్ని చదవాలి, బాగా బైబిల్ని చదవాలి. బైబిల్ అన్నటువంటి సత్యాలని సత్య బోధల్ని గ్రహించి మరి ముందుకు వెళ్ళినప్పుడే ఈ యొక్క సాతాను యొక్క మోసంలో పడిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. And let us all be very serious in our Christian life. Let's be prayerful
No one can say that I know the truth, I will not be deceived. Let us be serious and humble before the Lord and depend on the Lord. కాబట్టి మరి ఎంత దినాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ తమ యొక్క ఆత్మీయ జీవితాన్ని గమనిస్తూ మరి ప్రభు యొక్క మార్గాల్లో నడుచుకోవాలి. ఎవరు కూడా నాకు అంతా తెలుసులే అనుకునే అవకాశం లేదు. ఎవరు కూడా అలా అనుకుంటే మోసపోతారు. కాబట్టి తాము తగ్గించుకొని మరి వాక్యం పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఈ విషయాల పట్ల భక్తి పట్ల ఎంతో ఆసక్తి కలిగి తాము పరీక్షించుకొని మరి ఉండవలసిందిగా కోరుచున్నాం. Let us trust in the Lord. He is our Savior. He is the King of Kings, and the final victory is to Him. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నమ్మండి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంతిమ విజయము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిదే. His name be glorified forever. ఆయన నామము తరతరములకు మహిమపరచబడును గాక. ఆమేన్. Amen.